హాయ్ గైస్, మనం ప్రీవియస్ వీడియోలో రివర్స్ సార్ట్ అల్గారిథం చూసాం కదా. ఆ రివర్స్ సార్ట్ అల్గారిథం బేస్ చేసుకొని మనము రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అల్గారిథం ఉంటుంది. ఈ రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, మనము రివర్స్ సార్ట్లో ఏం చేసాము, సబ్ లిస్ట్ని రివర్స్ చేసి సార్ట్ చేసాం కదా, కాస్ట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనము 1 to n లిస్ట్ని మనం ఇక్కడ ప్రీవియస్ దాంట్లో సార్ట్ చేసాం, రైట్. ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఆర్డర్డ్ లిస్ట్గా మనం ఇందాక సార్ట్ చేసాం ప్రీవియస్ దాంట్లో. ఇక్కడ కూడా అంతే, ఒక n అనే ఒక లెంత్ ఆఫ్ ది లిస్ట్లో ఒక c అనే పర్టికులర్ కాస్ట్ ఉపయోగించి మనము ఆ రివర్స్ సార్ట్లో ఎగ్జాక్ట్గా కాస్ట్కి ఈక్వల్ అయ్యేలాగా ఒక లిస్ట్ మనం రెడీ చేయొచ్చా అని అన్నాడు ఇక్కడ. ఆబ్వియస్లీ మనం చేయొచ్చు, ఎందుకంటే మనము ప్రీవియస్ స్టెప్లో ఎలా అయితే మనము సార్ట్ చేసుకుంటూ కాస్ట్ మనము ఫైండ్ అవుట్ చేసామో, ఇప్పుడు కూడా అన్సార్ట్ చేసుకుంటూ ఆ కాస్ట్ని జీరోకి తీసుకురావాలి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి మెయిన్ థింగ్, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ సార్ట్లో మనము ఏం చేస్తాం, ఇక్కడ ఈ అన్సార్టెడ్ లిస్ట్ని స్టెప్ వైజ్ సార్ట్ చేసుకుంటూ ప్లస్ కాస్ట్ యాడ్ చేసుకుంటూ మనము ఫైనల్ స్టేజ్కి వస్తాం. కాస్ట్ ఈజ్ ఈక్వల్ 6. ఇప్పుడు కూడా దీన్ని మళ్ళీ అన్సార్ట్ చేస్తూ కాస్ట్ మైనస్ చేస్తూ అన్సార్టెడ్కి తీసుకురావాలి. కాస్ట్ని జీరో చేయాలి మనం. అదే ఇక్కడ ఈ రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అంటే. ఓకే, సింపుల్ థింగ్ ఒకటే, రివర్స్ సార్ట్లో మనం ఎలా అయితే సార్టింగ్ చేసుకుంటూ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసామో, సేమ్ ఇప్పుడు మనము కాస్ట్ని తగ్గిస్తూ అన్సార్ట్ చేస్తాం, కాస్ట్ని జీరో చేస్తాం. అది అన్సార్టెడ్ అవుతుందా కాదా అని. ఓకే, అన్సార్టెడ్ అంటే ఎగ్జాక్ట్ అన్సార్టెడ్. ఇప్పుడు 4 to 1 3 ఉంది. సరే, ఇప్పుడు సపోజ్ మనం ఏమంటున్నాం, 1 2 3 4 సార్టెడ్ అంటున్నాం. ఇప్పుడు 2 3 4 1 అయిపోయింది అన్సార్టెడ్ అంటే కుదరదు. మనం ఎలా అయితే సార్ట్ చేసామో అలానే బ్యాక్ వస్తే జీరో రావాలి, అలా బ్యాక్ వచ్చి జీరో రావాలి మనకి. ఓకే, ఇక్కడ మినిమం కాస్ట్ వచ్చేసి లిస్ట్ -1 తీసుకుంటాం, మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. సి అనేది రేంజ్, అంటే ఒక పర్టికులర్ రేంజ్లో ఈ రేంజ్లో లేకపోతే కాస్ట్ అనేది అది ఇంపాసిబుల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 4, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6. 3 నుంచి 9 లోపు ఉంది రేంజ్, కాస్ట్ రేంజ్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఒక సార్టెడ్ ఆర్డర్ తీసుకున్నారు 1 2 3 4, మన c ఈక్వల్ టు 6 కదా కాస్ట్. సో లాస్ట్ స్టెప్ ఏం చేసాం మనం ఇందాక, వి స్పెండ్ 2 రూపీస్. మనం ఇక్కడ 2 రూపీస్ స్పెండ్ చేయాలి. ఇక్కడ 2 రూపీస్ ఎందుకు స్పెండ్ చేయాలంటే, ఇక్కడ ప్రీవియస్ అల్గారిథంలో లాస్ట్ స్టెప్ చూసుకుంటే కాస్ట్ 2 రూపీస్ స్పెండ్ చేసాం లాస్ట్ స్టెప్లో, రైట్. సేమ్ ఇక్కడ కూడా మనం 2 రూపీస్ స్పెండ్ చేస్తాం. జనరల్గా మన లిస్ట్ ఏంటిది, 1 2 3 4 కదా. 2 రూపీస్ అంటే ఏంటిది, లాస్ట్ 2 ఎలిమెంట్స్ సార్ట్ చేయటం. సో ఈ లిస్ట్ ఇలా కన్వర్ట్ అయిపోయింది, 1 2 3 4. మన దగ్గర రిమైనింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, అప్పుడు 6 రూపీస్ 2 రూపీస్ పోతే 4 రూపీస్ ఉంటాయి. స్టెప్ 2లో ఏం చేసాము, 3 ఎలిమెంట్స్ని సార్ట్ చేసాం, గుర్తుందా. ఇదో 3 ఎలిమెంట్స్ కాస్ట్, 3 ఎలిమెంట్స్ సార్ట్ చేసాం మనం 4 to 1. ఓకే, మనం ఇక్కడ కూడా 3 ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలి ఇక్కడ కూడా. ఓకే, మ్యాక్సిమం 3 రూపీస్ మనం ఇక్కడ ఖర్చు పెట్టాలి. రివర్స్ ఫ్రమ్ ఇండెక్స్ 2 to ఎండ్, దిస్ ఈజ్ ఇండెక్స్ 2 ఎండ్ వరకు సార్ట్ చేయాలి. 1 అలానే ఉంటుంది, 3 4 2. సో 3 ఎలిమెంట్స్ స్వాప్ చేసాం. ఓకే, ఎస్. ఇప్పుడు రిమైనింగ్ కాస్ట్ 1 ఉంటుంది.
వన్ని మనం ఎలా స్వాప్ చేయాలి? దిస్ ఈజ్ స్మాల్, దిస్ ఈజ్ మ్యాక్స్ ఎలిమెంట్, ఈ రెండు స్వాప్ చేయాలి. సో మ్యాక్స్ వీ కెన్ స్పెండ్ 4 అనమాట. ఓకేనా? సో spend 1, reverse just of 1, no change. So remaining cost 0. Final list 1/3/4. If you run reverse sort on it, cost equal to 6. ఫీజిబిలిటీ చెక్ చేస్తాం, ఇలా ఈ కండిషన్ ఫీజిబిలిటీ చెక్ చేస్తాం. సో ఇంకా అలా కాస్ట్ని మనం అట్ లాస్ట్ రిమైనింగ్ కాస్ట్ 0 వచ్చేలా తీసుకొస్తాం, అంటే ఒక సబ్ లిస్ట్ వచ్చేలా చూస్తాం. ఓకే, అది రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అంటే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లిస్ట్ సైజ్ నేను 7 తీసుకున్నాను, కాస్ట్ 15 తీసుకున్నాను. ఫీజిబిలిటీ చెక్ చేస్తున్నాను, ఫీజిబిలిటీ చెక్ అయింది. ఇందాక ఎలా అయితే మనం లిస్ట్ని సార్ట్ చేసామో అలానే బ్యాక్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు మన లిస్ట్ని. ఓకే, లాస్ట్ స్టెప్ ఏం చేసాం? 2 రూపీస్ స్పెండ్ చేసాం. రివర్స్ 6, 7ని రివర్స్ చేసాం. ఈ మెయిన్ లిస్ట్లో నుంచి 6, 7ని రివర్స్ చేస్తాం. సో 2 రూపీస్ తగ్గిపోతుంది మనకి. ఇటరేషన్ 5లో ఏం చేసాం? మ్యాక్స్ కాస్ట్ 3, స్పెండ్ 3 చేయాలి. 5, 7, 6ని రివర్స్ చేసాం, ఇక్కడ రివర్స్ చేసాం. ఓకే, రిమైనింగ్ కాస్ట్ 10 ఉండిద్ది అప్పుడు. స్టెప్ 4లో ఏం చేసాము? 4 రూపీస్ స్పెండ్ చేసాం, అంటే 4 స్టెప్స్ని మనం మోడిఫై చేసాం, ఈ 4 స్టెప్స్ని. ఓకే, ఎస్. సో కాస్ట్ 6 ఉండిద్ది. అలా ముందు స్టెప్లో 5 ఎలిమెంట్స్ని మనం స్వాప్ చేసాం. సో 5 ఎలిమెంట్స్ ఇక్కడ స్వాప్ చేస్తారనమాట. రిమైనింగ్ కాస్ట్ 1 ఉండిద్ది. స్టెప్ 2లో ఏం చేసాము? మ్యాక్స్ కాస్ట్ 6, బట్ మనం 1 రూపీని స్పెండ్ చేసాం. సో ఎందుకు? మినిమం టేక్ చేయాలి మనం, మినిమం కదా ఇక్కడ. సో 2ని రివర్స్ చేయాలి, అంటే 1 రూపీస్ మన రిమైనింగ్ కాస్ట్ మన దగ్గర ఒకటే ఉంది. 2ని మనం స్వాప్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? నో. ఎందుకు? పొజిషన్ కాబట్టి. రిమైనింగ్ కాస్ట్ ఆటోమేటిక్గా 0 అయిపోయింది. ఓకే, మీకు ఇది అర్థం కావాలి అంటే అట్ ఎ టైము 2 పక్కన పెట్టి చెప్పాలి. వై? బికాస్ మనము రివర్స్ సార్ట్లో 1 నుంచి n- ఎలిమెంట్స్ వరకే స్వాప్ చేస్తాం కదా. అంటే 1, 2, 3, 4, 6, 7 ఉందనుకోండి, ఇంతవరకే స్వాప్ చేస్తాం, దీన్ని వదిలేస్తాం, ఆల్రెడీ స్వాప్ అన్నట్టు. ఇక్కడ కూడా చూస్తే మీరు 2 వరకు వచ్చేదాకా ఇక్కడ దీని మ్యాక్సిమం కాస్ట్ 5. సో ఈ 5 ఎలిమెంట్స్ని స్వాప్ చేసాం. ఇక్కడ రిమైనింగ్ కాస్ట్ 1 ఉంది, సో 1నే స్వాప్ చేస్తాం. ఈ లాస్ట్ ఎలిమెంట్ 1 జోలికి మనం వెళ్ళాం, ఎందుకంటే డిఫాల్ట్గా అన్సార్టెడ్ అని అనేసుకుంటాం. సో ఈ 2 ఒక్కదాన్ని స్వాప్ చేస్తాం అన్నమాట. సో 2ని స్వాప్ చేయలేము, ఎందుకంటే మన మెయిన్ లిస్ట్ 2 కాబట్టి. మీరు అక్కడ చూసుంటే 2 అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటే జస్ట్ కాస్ట్ యాడ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా నువ్వు కాస్ట్ని అంటే సార్టెడ్లో ఉంటే కాస్ట్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకే, అది ఈ రివర్స్ సార్ట్ ఇంజనీరింగ్ అంటే. సీరియస్లీ ఈ 2 ఎంత ఈజీ అంటే అంత క్లమ్జీగా ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్.